ఆచి చికెన్ మసాలా. విజయవాడలో గాదే సాయికృష్ణ అదృశ్యం పొలిటికల్ టర్న్ తీసుకుందా? సాయికృష్ణ అదృశ్యం కాపుల వర్సెస్ సర్కార్ అన్నట్టుగా మారుతోందా? సాయికృష్ణను లాకప్ డెత్ చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణలతో కాపులు రగిలిపోతున్నారా? కాపుల్లో ఆవేశం చూసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగిపోయి డ్యామేజ్ కంట్రోల్కు దిగారా? భవిష్యత్తులో కాపులు జనసేనకు దూరం కాకుండా పవన్ కళ్యాణ్ దిద్దుబాటు చర్యలు చేపట్టారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. విజయవాడలో గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు కులం రంగు పులుముకుంటుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో వైసీపీ జనసేన మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. తన కుమారుడు అసలు బతికున్నాడో లేదో కూడా తెలియట్లేదని, అతడిని కోర్టు ముందు హాజరు పరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడు బతికున్నాడా, ఉంటే కోర్టులో హాజరు పరచాలని, చనిపోయి ఉంటే డెడ్ బాడీ అయినా ఇవ్వాలని సాయికృష్ణ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు దారుణంగా కొట్టి చంపి బూడిద కూడా లేకుండా చేశారని, ఈ ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దాంతో ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇదే సమయంలో సాయికృష్ణ మృతిపై వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. కాపు సామాజిక వర్గానికి చెందిన సాయికృష్ణను పోలీసులే హత్య చేశారని ఆరోపించారు. దాంతో అలర్ట్ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు. కాపులు జనసేన పార్టీకి దూరం కాకుండా దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం మొత్తం పవన్ వెంట నడిచారు. అప్పటికే వైసీపీలో ఎంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ జగన్ను పక్కన పెట్టి పవన్కు మద్దతు ప్రకటించారు. అందుకే పవన్ కళ్యాణ్ 21 చోట్ల పోటీకి దిగితే అన్ని చోట్ల విజయం సాధించారు. అటు కాకినాడ ఎంపీ సీట్లో జనసేన గెలుపు వెనుక కాపులు ఉన్నారని టాక్ ఉంది. అలాంటిది ఇప్పుడు ఓ కాపు వ్యక్తి చనిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదనే కోపం కాపుల్లో ఉందట. మరోవైపు కొద్ది రోజులుగా కాపుల్లో ఓ వర్గం తమకు పదవులు దక్కడం లేదని అసంతృప్తికి లోనవుతున్నారట. ఇటీవల రాజ్యసభ ఎంపీ పదవిని కాపులకు ఇస్తారని భావిస్తే కాపులను పక్కన పెట్టేసి కమ్మ నేత లింగమనేని రమేష్ కు రాజ్యసభ పదవి ఇవ్వడాన్ని కాపులు జీర్ణించుకోలేకపోయారట. ఆ లోపే కాపు సామాజిక వర్గం వ్యక్తి మరణం కాపులను మరింత ఆగ్రహానికి గురి చేసిందని సమాచారం. అయితే కాపులు తమకు దూరం అవుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ కాపులు తనకు దూరం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే నేరుగా రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమై డ్యామేజ్ కంట్రోల్ దిగారని ప్రచారం సాగుతుంది. ఇదే సమయంలో కాపులను పూర్తిగా తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ నిరసనలకు దిగింది. విజయవాడలో గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని వైసీపీ నేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు పరామర్శించారు. గాదె సాయికృష్ణ కుటుంబాన్ని ఇలాంటి సమయంలో పరామర్శించడం బాధగా ఉందన్న వైసీపీ నేతలు సాయికృష్ణను దారుణంగా చంపి బూడిద కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కూటమి సర్కార్కు దమ్ము ధైర్యం ఉంటే సాయికృష్ణ కేసును సిబిఐ ఎంక్వైరీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. గాదె సాయికృష్ణ అందరికీ తెలుసు. ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ఒక దుర్ఘటన. ఈ దుర్ఘటన జరిగి చాలా రోజులైనా వెలుగులోకి రావడానికి మాత్రం చాలా ఆలస్యమైందని చెప్పడానికి నిజంగా వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయో కృష్ణ ఇంటి ముందు నిలబడి ఆ చనిపోయిన సాయికృష్ణ యొక్క తల్లిని పరామర్శించి, వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి ఇంటి ముందు నిలబడి మిమ్మల్ని అర్థిస్తున్నాం, సపోర్ట్ చేయండి, ఈ బాధాకరమైనటువంటి విషయాలను ప్రపంచానికి తెలియపరచండి అని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరోవైపు గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై వైసీపీ నేత జక్కంపూడి రాజా భగ్గుమన్నారు. మంత్రి నారా లోకేష్ అమలు చేస్తున్న రెడ్ బుక్ కారణంగానే పోలీసులు అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. రక్షక భటులు పచ్చ చొక్కాలు వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు కాపు యువత భావోద్వేగాల్ని రెచ్చగొట్టి ఓట్లుగా వాడుకున్నారని జక్కంపూడి రాజా విమర్శించారు. ఇవాళ ఎంతటి బరితెగింపు, ఏది చేసినా పర్లేదనేటువంటి ఒక ధైర్యం ఇవాళ పోలీస్ శాఖకి వచ్చింది అని అంటే అది కేవలం లోకేష్ చూపిస్తూ ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగమో లేక డెత్ బుక్ రాజ్యాంగమే ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితులకి దారితీస్తూ ఉన్నాయి. కేవలం ప్రత్యేకించి ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కాపుల మీద అనేక రకాల దాడులు
జరిగినటువంటి సంఘటనలు. అయితే వైసీపీ ఆరోపణలపై తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. సాయికృష్ణ మృతి చెందలేదని, ఫేక్ ఫోటోలు రిలీజ్ చేసి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సాయికృష్ణను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టాలని కోరారు. ఈ కేసులో పవన్ కళ్యాణ్ ను కాపుల నుంచి దూరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. నిన్నటిదాకా పోలీసులది, ప్రభుత్వంది. ఇది ఫేక్ అని మేము అంటలేదు. మీరు నిజమనే చూపించారు కాబట్టి ఆ బాడీ ఎక్కడుందో, ఫోటో ఎలా తీశారో మీరు చెప్పాలి. అది మేము చెప్పలేము. అది మీ దగ్గర ఉంటే ఆ ఎవిడెన్స్ మీరు కోర్టుకి సబ్మిట్ చేయండి. దానికి శిక్షార్హులు చేసి బాధ్యత మాది. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మర్డర్ పాలిటిక్స్కి దానికి ఆయన ఇష్టపడే వ్యక్తి కాదు. మరి మీరు ప్రతిదీ కూటమిగా ఆపాదించి ఎక్కడో చోట వీక్ చేయాలనే ఆలోచన కనపడుతోంది దీంట్లో. దయచేసి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. ఈ ఫేక్ ఫోటోలు పెట్టి సరే ఇదే నిజమని అనిపిస్తే మీరు డెడ్ బాడీని కానీ లేకపోతే బనిసున్న బతికిని కానీ కోర్టుకు అప్పచెప్పవలసిన బాధ్యత అంబటి రాంబాబు గారికి ఉందని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మొత్తంగా వైసీపీ నేతలు సాయికృష్ణ వృత్తిపై రాజకీయం చేస్తుండడంతో పవన్ అలర్ట్ అయ్యారని తెలుస్తుంది. అందుకే ఆయనే స్వయంగా రంగంలోకి దిగిపోయి కాపుల్లో ఉన్న అనుమానాలు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో సీఐ నాగరాజును ఇప్పటికే సస్పెండ్ చేశారు. త్వరలోనే మరికొందరు అధికారులపై వేటు పడొచ్చని అంటున్నారు. అయినప్పటికీ ఈ కేసులో నిజాలు నిగ్గు తేలేలా చూడాలంటూ డీజీపీ ఆదేశించారని తెలుస్తుంది. ఏదేమైనా పవన్ ఎంట్రీతో కాపులు శాంతించారా, లేక వారంతా పవన్ కు మరింత దూరం అవుతారనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు సమయం పట్టొచ్చని రాజకీయ వర్గాల్లో హాట్ చర్చ అయితే జరుగుతుంది.